అట్లాగే కొంతమంది ఇళ్ళు చాలా ఎత్తులో ఉంటాయి, అంటే ఇందాక మీరు కుడ్డి దోషాలు అన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రహరీ కూడా వీళ్ళ ప్రహరీ కూడా ఒక ఈక్వల్ లెంత్ లో అయితే ఉండవు, అంటే ఈక్వల్ హైట్స్ లో ఉండవు. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం వస్తుందా? అంటే వీళ్ళే వర్షపు నీళ్లు లోపల రావద్దు అన్న ఉద్దేశంతో వేసుకుంటారు కదా. అంటేనమ్మా ప్రహరీ గోడలన్నీ కూడా సక్రమ మార్గంలో నిర్మాణం చేసుకోవాలి. పారు తప్పు కట్టిన దోషాలమ్మ, పారు తప్పి కట్టిన దోషాలని అక్కడ పారు తప్పడం వలన కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అమ్మ. ఉదాహరణకు మన గేట్లో ఇంకొక వాళ్ళ గోడ అంటే మధ్యలో రోడ్డు ఉంటుంది, వేరే వాళ్ళ గోడ వచ్చేసి మన గేట్లో పడుతుంది అనుకో, పారు తప్పు కట్టుకోవడం వల్ల ఆ గేట్లో వస్తుంది, అది కుడియవేద దోషం కిందకి వస్తుంది. అలా గేట్లో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కుటుంబ యజమానురాలు మరణించము, కుటుంబ యజమానులు అనారోగ్య సమస్యతో మంచాలు పడడం, ఇలాంటి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కంటికి కనపడవండి, వాస్తు అనేది మన ఇంటి వరకే మనం చూసుకుంటున్నాము. అలాగని మేము చూస్తే ఎంతో మంది కూడా ఇప్పుడు గేట్ ఎదురుగానే సంపు కట్టుకుంటారు. గేట్ ఎదురుగా సంపు ఉంటే మూర్ఛ వ్యాధి వచ్చేస్తుంది, వంశవేద దోషాలని కలుగుతుంటాయి. ఎందుకంటేనమ్మా ఇప్పుడు గేట్ ఎదురుగా ద్వారం ఉంటుంది, ద్వారం ఎదురుగా ఏమున్నాయి అనేది కూడా మన వాస్తుపరంగా పరిశీలించి అదేనమ్మా. ఇప్పుడు ఒక ఇంటికి మనం వెళ్ళినప్పుడు క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తాము, ఎన్నో దోషాలని వాళ్లకు చూపించి దోషాలు నివారణ మార్గం చెప్తూ ఉంటాం. ఇలా నివారించుకున్నప్పుడు ఏంటంటే మనము మన కుటుంబం బాగుంటుంది. వాస్తు లేనప్పుడు అనేకమైన కష్టాలని అనుభవించడం కంటే మీకు బాధ తెలుసుకుని నిపుణుల చేత పరిష్కరించుకోవాలి. చాలా విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. సాయిరామ్.